హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం పర్టిక్యులర్‌గా ఇది పరీక్షా సమయం. అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అంటే మనం జూన్ నుంచి ఇప్పటి వరకు మనం చదువుకున్న చదువంతా ఇప్పుడు ఎగ్జామ్ రూపంలో రాయబోతుంటాం. అది స్టేట్ సిలబస్ అవ్వచ్చు, సెంట్రల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అయితే పరీక్షా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ పర్టిక్యులర్ టాపిక్ మనం తీసుకోవడానికి 3 భాగాలుగా విభజిద్దాం. ఎగ్జామినేషన్‌కి ముందు, ఎగ్జామినేషన్ రాస్తున్నప్పుడు, ఎగ్జామినేషన్ తర్వాత. ఈ 3 పాయింట్స్‌ని ఇప్పుడు మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు, పరీక్షలంటే అందరూ భయపడుతూ ఉంటారు. ఎందుకు భయపడతారు అంటే పిల్లలు చెప్పే కామన్ థింగ్స్ ఏమిటంటే, నేను రాసిన ప్రశ్నకు సమాధానం అవునో కాదో ఒకటి. రెండోది, నేను చదువుతాను, అక్కడికెళ్ళిన తర్వాత మర్చిపోతాను. ఇక టెన్షన్, ఇలాగ రకరకాల పేర్లతో పిల్లలు పిలుస్తూ ఉంటారు. ఈ పర్టిక్యులర్ టాపిక్ నేను చేసేది జాగ్రత్తగా మీరు విని ఆచరిస్తే మీరు హ్యాపీగా ఎగ్జామినేషన్ బాగా రాయగలరు. అన్ని ప్రశ్నలకి సమాధానాలు రాయగలరు. మంచి మార్కులు సంపాదించుకోవచ్చు. సో, ఇక్కడ నేను మీకు పాయింట్ వైజ్‌గా చెప్తాను. ముందుగా మనం చేయాల్సిన పని ఏంటంటే, మీరు రాస్తున్న పరీక్ష అంటే 10th క్లాస్ సంబంధించిన ఎగ్జామ్ అనుకుందాం. అంటే పబ్లిక్ ఎగ్జామినేషన్. మీకు ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి మీ అందరికీ తెలిసిందే. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో ఇది మొదటి పరీక్ష కాదు. అలా అని ఇది చివరి పరీక్ష కూడా కాదు. ఇది 10వ తరగతికి సంబంధించిన ఒక ఎగ్జామినేషన్. అంటే మీరు 9th, 8th, 7th, 6th, 5th, 4th, 3rd, 2nd, ఫస్ట్ క్లాస్‌లో మీరు ఎగ్జామ్స్ రాసే ఉన్నారు కదా! సంవత్సరానికి మినిమమ్ 3 నుంచి మాక్సిమం 6, కొన్ని చోట్ల 10 సార్లు కూడా ఎగ్జామ్ రాస్తూ ఉంటాం. అలాంటి ఎగ్జామే మీ జీవితంలో ఇంకొక ఎగ్జామ్ రాస్తున్నారు. అంటే ముందు మీరు మైండ్‌లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది నేను గతంలో రాసిన ఎగ్జామ్ లాంటిదే మళ్ళీ ఒకటి రాస్తున్నాను. అంటే దీనికి మనం పెద్దగా భయపడాల్సిన పనే ఉంటుంది. అంటే ఫెయిల్, పాస్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫెయిల్ అనే వాళ్ళ సంఖ్య బాగా తగ్గుతుంది. ఎవరు ఫెయిల్ అవ్వరు. మేబీ మార్కులు కాస్త ఎక్కువ, తక్కువ అనే కాన్సెప్ట్ జరుగుతుంది తప్ప, ఫెయిల్ అనే కాన్సెప్ట్ లేదు గనక మీరెవరో ఫెయిల్ అవ్వరు. మీరందరూ పాస్ అవుతారు. మీరందరూ బాగా రాస్తారు. అంటే ఇప్పుడు మీరు రాయబోతున్న ఎగ్జామ్ ఏదైతే ఉందో, ఇది గతంలో రాసిన ఎగ్జామ్ లాంటిదే అనే ఒక భావనని మీరు మైండ్‌లో పెట్టుకోవాలి. రెండవది, మీరు ఎగ్జామినేషన్‌కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మీకున్న సబ్జెక్టులు 6, 7, అంటే మనకు బేసికల్‌గా 6 సబ్జెక్ట్ పేపర్స్, మీ మీ దాన్ని బట్టి పేపర్స్ ఉంటాయి. డివైడ్ చేస్తారు గనక, మీరు ఎగ్జామ్ సబ్జెక్ట్ అంటే మీకు తెలుగు, ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, సైన్స్, అంటే మనం ఏదైతే సబ్జెక్ట్ అంటే లాంగ్వేజ్ పరంగా తెలుగు, ఇంగ్లీషు, మన హిందీ తీసుకుంటాం. అలాగే మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్, ఇంతే కదా! ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు ఏదో ఒక సబ్జెక్టు బాగా వచ్చు, ఏదో ఒక సబ్జెక్టులో కొద్దిగా వెనుకబడి ఉంటారు. అంటే మేబీ కొన్ని తక్కువ మార్కులు రావచ్చు. ఇప్పుడు మీరు ఎగ్జామ్‌కి వెళుతున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏ ఎగ్జామ్‌లో అయితే గతంలో సరిగ్గా మార్కులు రాలేదో, అందులో నాకు మార్కులు రావేమో, లేదు ఇంకొకటి ఏమవుద్దంటే, మీ మీద ఒక చిన్న లేబులింగ్, స్టాంపింగ్ జరుగుద్ది. నాకు మ్యాథ్స్ కష్టం, నాకు మ్యాథ్స్ తక్కువనే వస్తాయి. లేదా నాకు సైన్స్ కష్టం, నాకు సైన్స్ తక్కువగానే వస్తుంది. నాకు ఇంగ్లీష్ గతంలో కూడా తక్కువ వచ్చి, ఇప్పుడు కూడా తక్కువ వస్తుంది. ఇలాంటి గతంలో ఉన్నటువంటి చిన్న చిన్న ముద్రలు ఏదైతే ఉన్నాయో, లేబులింగ్ ఏదైతే ఉందో, ఇది మీ ఎగ్జామ్‌కి క్యారీ చేయొద్దు. ఎందుకంటే మనం ఊహించింది ఒకటి, మనం ఊహించినది కూడా ఇంకొకటి జరగచ్చు. అక్కడ మీరు బాగా చదివింది మీకు వచ్చిన ప్రశ్నే రావచ్చేమో, మీరు బ్రహ్మాండంగా రాయొచ్చు కదా! అందుకని ఇక్కడ చాలామంది పెద్దలు చెప్తున్న ఒక మంచి మాట ఏంటంటే, పాజిటివ్ థింకింగ్, నెగెటివ్ థింకింగ్ అంటాం. అంటే నెగెటివ్‌గా ఆలోచించడం, ఒకటి పాజిటివ్‌గా ఆలోచించడం. ఇక్కడ వాళ్ళు పెద్దవాళ్ళు, సైంటిస్టులు, ఫిలాసఫర్స్ మనకేం చెప్తున్నారంటే, మీరు పాజిటివ్‌గా ఆలోచించాలనుకోండి, పాజిటివ్‌గా ఆలోచిస్తే పాజిటివ్ జరగకపోయినా పెద్దగా నష్టమేం జరగదు. అంటే ఎంతో కొంత రిజల్ట్ ఓరియెంటెడ్‌గా జరుగుద్ది. కానీ నెగెటివ్‌గా ఆలోచిస్తే మాత్రం అసలు పాజిటివ్ అయ్యే ఛాన్సే లేదంట. అలాంటప్పుడు నెగెటివ్‌గా ఆలోచించడం ఎందుకు? అంటే ఎప్పుడు కూడా మీరు భయపడడం గానీ, నెగెటివ్ థాట్ మీ బ్రెయిన్‌లోకి రాకుండా చూసుకోవాలి. అంటే అది బ్యాడ్ థాట్, అది కరెక్ట్ కాదు, మంచిది కాదు. దట్స్ ఆల్. అంటే వన్స్ మీరు నెగెటివ్‌గా ఆలోచించడం మొదలుపెడితే, మీ థాట్ ప్రాసెస్ అంతా నెగెటివ్ వైపే పనిచేస్తూ ఉంటుంది. సో, ఎగ్జామినేషన్ ప్రిపరేషన్‌లో మీరు ఆల్మోస్ట్ ఆల్ అన్ని సబ్జెక్ట్స్ చదివేశారు. రివిజన్ అయిపోయింది. స్కూల్‌లో కూడా ఎగ్జామ్స్ రాసేసుంటారు. మేబీ కొన్నిట్లో కాస్త మీరు అనుకున్నట్టుగా రావచ్చు, కొన్ని తగ్గి రావచ్చు. ఇవి మీరు రేపు రాయబోతున్న దానికి ప్రాక్టీస్ మాత్రమే. ఇందులో నాకు తగ్గింది గనక రేపు మెయిన్ ఎగ్జామ్‌లో కూడా తగ్గచ్చేమో అన్న భావన పెట్టుకోకండి. ఇది ఓన్లీ
ప్రాక్టీస్ గుర్తుపెట్టుకోండి. ప్రాక్టీస్ ఎగ్జామినేషన్ మాత్రమే. మీరు ఎగ్జామినేషన్‌కి వెళ్ళడానికి కావాల్సినటువంటి ధైర్యాన్ని ఇవ్వడానికి ఈ పేపర్ మీకు ఉపయోగపడుతుంది. సో దట్ మీరు ఏదైతే ట్రయల్‌గా ఎగ్జామ్స్ రాసున్నారో ప్రీ ఫైనల్ అంటారు. తర్వాత టెస్టింగ్ సంబంధించిన కొన్ని టెస్టులు రాస్తారు గనక వేటిని కూడా మీరు కొలమానంగా తీసుకోకండి. అందులో బాగా నచ్చినవి, బాగున్నవి తీసుకోండి. రిమైనింగ్ వదిలేసేయండి. ఒక ప్రాక్టీస్ ఏందంటే పేపర్ ఎలా ఉంటుంది, ఇంత టైం ఉంటుంది, దీనికి ఇంత టైం రాయాల్సి ఉంటుంది అనే ఒకటి మీ విషయం తెలుస్తుంది కదా! అయితే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఇప్పుడు వరకు కొత్తగా ఇంక మీరు ఏ ప్రయోగం చేయకండి. మీరు ఇప్పటిదాకా ఏదైతే చదివారో అదే మీరు ఎగ్జామ్‌లో రాస్తారు. చదవంది మీకు రాదు, రానిది రాయలేరు. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యి ఉన్నారో అది మాత్రమే మీరు రాయగలరు. కొత్తగా ఏది స్టార్ట్ చేయకండి. అంటే కొత్తగా ఈరోజు మొదలు పెట్టకండి. ఎందుకు మీరు ఆల్రెడీ జూన్ నుంచి మొదలుపెట్టారు. లేదా అంతకు ముందు నుంచి కూడా మొదలుపెట్టేయచ్చు. ఎందుకంటే చాలా స్కూల్స్‌లో మనకి ఎగ్జామ్ అయిన వెంటనే అంటే మీకు మార్చ్ ఎండింగ్ నుంచి, ఏప్రిల్ నుంచి కూడా క్లాసులు జరుగుతూ ఉంటాయి. అంటే సుమారు మీరు 10, 11 నెలల క్రితం మీరు చదివింది ఇప్పుడు మీరు ఎగ్జామ్‌లో రాస్తుంటారు. కొత్తగా మీరు ఏది స్టార్ట్ చేయకండి. ఓన్లీ రివిజన్ మాత్రమే చేయాలంటే మీరు గతంలో చదివిన దాన్ని మళ్ళీ చదవండి. దట్స్ ఆల్. అంతేగాని కొత్తగా ఈరోజు ఎవరైనా ఒకరు ఇంపార్టెంట్ అని చెప్పినా, ఇది చాలా వస్తుందని చెప్పినా కూడా అట్లాంటిది ఏమీ చేయకండి. మీ క్లాస్‌లో ఉన్న టీచర్స్ మీకు ఏదైతే గైడ్ చేస్తారో, ఏదైతే చెప్పున్నారో టీచర్ అల్టిమేట్. ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు కదా! చాలా పేపర్స్ దిద్దుంటారు కదా! అందుకని వారు ఏదైతే మనకు చెప్పున్నారో ఆ గైడెన్స్ ప్రకారం ఫాలో అవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో కొత్త టాపిక్ టచ్ చేయకండి. పాత వాటినే చదవండి. రెండవది మీకు కష్టంగా అనిపించినయి. ఎందుకంటే ఒక వ్యక్తికి ఇంగ్లీష్ ఒక వ్యక్తికి మ్యాథమెటిక్స్ అవ్వచ్చు. కనుక దీనిని ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. మీకు ఏదైతే కష్టం అనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్ మార్నింగ్ పూట ప్రిపేర్ అవ్వండి. మార్నింగ్ ఎందుకంటే కొంచెం ఫ్రెష్‌గా ఉంటాం కదా మనం సాధ్యమైనంత వరకు. అందుకని ఉదయం పూట మీరు అనుకున్న 6 సబ్జెక్ట్‌లో మీకు ఏది కష్టమో దాన్ని మార్నింగ్ ప్రిపేర్ అవ్వండి. ఈవినింగ్ మీకు కాస్త సులువుగా అనిపించిన సబ్జెక్టులన్నీ ప్రిపేర్ అవ్వండి. మీరు ఇంటి దగ్గర ఒక టైమ్ టేబుల్ వేసుకోండి. అంటే మీరు స్కూల్‌లో కూడా చదివిస్తుంటారు కదా! మీరు 9కి స్కూల్‌కి వెళ్తారు. 5 వరకు స్కూల్ ఉంటుంది. 1 అవర్ స్టడీ అవర్ ఉంటుంది. లేదా ఇంకా ఇట్లాగ ఉండొచ్చు. అంటే మీరు స్కూల్‌కి వెళ్ళిన దగ్గర నుంచి, స్కూల్ నుంచి వచ్చేలోపు టైమ్ టేబుల్ అంతా స్కూల్ చేతిలో ఉంటుంది కనుక స్కూల్ యాజమాన్యం మీ టీచర్స్ ఏది చెప్తే అది చేయండి. వన్స్ మీరు స్కూల్ నుంచి ఇంటికొచ్చిన తర్వాత మీ సెల్ఫ్ టైమ్ టేబుల్ వేసుకొని ఇప్పుడు సపోజ్ మీకు 3 గంటల టైం ఉంది. ఈ 3 గంటల టైంలో మీకు కష్టమైన సబ్జెక్ట్‌కి ఎక్కువ టైం ఇచ్చి, సులువుగా ఉన్న సబ్జెక్ట్ టైం తగ్గించుకోండి. అంటే మీరు సెల్ఫ్ టైమ్ టేబుల్. ఇంక అందరూ చెప్పేదే టీవీ చూడకూడదు. అలాగే మీరు ఏదైతే మీ సెల్ ఫోన్ దాన్ని వాడకూడదని. ఒక్క నెల రోజులు మనం టీవీకి కాస్త దూరంగాను, అలాగే మన సెల్ ఫోన్ చూడకపోతే నష్టమేమనుందా? ఎందుకంటే మళ్ళీ పరీక్షలు నెక్స్ట్ ఇయర్ వస్తాయి కదా! అందుకని సాధ్యమైనంత వరకు సాధ్యమేంటి అసలు ముందు దాన్ని అవాయిడ్ చేశాను. అది లేదు ప్రస్తుతం. టీవీ మనం ఒక 1 మంత్ అవాయిడ్ చేస్తున్నాం, చూడట్లేదు. అలాగే ఆ ఫోన్ కూడా మనం చూడట్లేదు. అన్నెసెసరీగా ఫ్రెండ్స్‌తో మాట్లాడడం, చుట్టాలతో మాట్లాడటం, బంధువులతో మాట్లాడడం ఇట్లాంటిది ఏమీ చేయకండి. ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. మీకు ఎప్పుడైనా ఒక అలజడి వచ్చింది, అంటే కొద్దిగా స్ట్రెస్ వచ్చింది, మీకు భయం వచ్చింది, మీరు ప్రశాంతంగా కుర్చీలో కూర్చోండి. ప్రశాంతంగా కుర్చీలో కూర్చొని చక్కగా కళ్ళు మూసుకొని ఒక ఒక గ్లాస్ వాటర్ తాగి చక్కగా క్లోజ్ చేసుకోండి. ఐస్ చేసుకొని ప్రశాంతంగా కొద్దిగా శ్వాస తీసుకొని వదులుతూ ఉండండి. ఒక మినిమమ్ 3 మినిట్స్, మ్యాక్సిమం 5 మినిట్స్ ఇట్లా చేసుకోండి. చేసుకున్న వెంటనే మీకు చక్కగా ప్లెజెంట్‌నెస్ వస్తుంది. అంటే మీరు కూల్ అవుతారు. ఎప్పుడైతే కూల్ అవుతారో అప్పుడు మళ్ళీ మీరు చదవడం మొదలుపెట్టొచ్చు. అంటే మీకు మిమ్మల్ని మీరే సెల్ఫ్‌గా హీల్ చేసుకోవడం గానీ, సెల్ఫ్‌గా మోటివేట్ చేయడం గానీ మీరు చేసుకోవాలి. ఎప్పుడైతే అలా మీరు ప్రశాంతంగా అంటే మీకు ఎప్పుడైనా కొద్దిగా ఇబ్బంది అనిపించి కొంచెం స్ట్రెస్‌గా ఫీల్ అయినప్పుడు చేయాల్సిందంటే ఒక గ్లాస్ వాటర్ తీసుకోవడం, ప్రశాంతంగా ఫ్యాన్ కింద కూర్చోవడం, కుర్చీలో హాయిగా ఒక 3-5 మినిట్స్ అట్లాగా శ్వాస మీద కాస్త ధ్యాస పెట్టి ఒక 5 మినిట్స్ కొంచెం మెడిటేషన్ చేసుకోండి. చేసుకున్న వెంటనే కంప్లీట్ ప్లెజెంట్ అవుతారు. అప్పుడు మళ్ళీ చదువుకోండి. ఇది ఒక పద్ధతి. తర్వాత మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు పరీక్షకి వెళ్ళే ముందు మీ సెంటర్ ఎంత దగ్గర ఉన్నా, దూరమైనా సరే పక్కాగా ఒక 30 మినిట్స్ ముందు మీరు సెంటర్‌లో ఉండాలి. అంటే సెంటర్ కంటే గంట ముందు రమ్మంటారు. 1 అవర్ ముందు ఉండగలిగితే వెల్ అండ్ గుడ్. వెళ్ళేటప్పుడు ఏ పుస్తకాలు క్యారీ చేయకండి.
మంచిగా ఒక వాటర్ బాటిల్ పెట్టుకోండి. మీకు ఎగ్జామినేషన్‌కి కావాల్సినటువంటి హాల్ టికెట్టు, మీ పెన్స్, పెన్సిల్స్ అన్నీ ఎవ్రీథింగ్ రెడీ పెట్టుకోండి. ఏ పుస్తకం తీసుకెళ్ళకండి. ఎందుకంటే ఎగ్జామినేషన్ ముందు మీరు హడావిడిగా చదివితే టెన్షనొస్తుంది. చక్కగా కూల్‌గా ఉండి ప్రశాంతంగా కూర్చొని మీరు చదువుకున్న దాన్ని గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు ఎవరైనా ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్నప్పుడు కూడా ఏదైనా సబ్జెక్ట్‌కి సంబంధించిన విషయాలే మాట్లాడండి. లేదు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అంటారు, "నువ్వు ఫలానా చదివావా?" అంటే నువ్వు అది చదువుండవు. ఒకవేళ మా టీచర్ చెప్పారు, అది వస్తే అంటే వెంటనే నీకేమవుతుంది అంటే ఒకవేళ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు పాజిటివ్‌గా మాట్లాడకపోతే, నెగెటివ్‌గా మాట్లాడితే, "నువ్వు ఫలానా సబ్జెక్టు, ఫలానా క్వెషన్ చదివావా? అది చాలా ఇంపార్టెంట్ అంట కదా! నువ్వెందుకు చదవలేదంటే, నువ్వు చదవంది, తను మాట్లాడింది ఒకటే అయ్యుండొచ్చు. ఇమ్మీడియేట్‌గా నీకేమవుతుంది? నీకు ఇబ్బంది స్టార్ట్ అవుతుంది. నీ మైండ్‌లో ఒకవేళ అది ఎగ్జామ్‌లో వస్తే, వస్తే రానియండి. సో వాట్? నువ్వు రాసే 20, 30 సమాధానాలు ఒక సమాధానం రాయలేకపోతున్నావు. దాన్ని ట్రై చేసి రాస్తాను తర్వాత. అంటే మనం ఉన్నదాన్ని వదిలేసి లేని దాన్ని పట్టుకోవడం. అంటే ఎగ్జామినేషన్ సెంటర్‌కి ఎళ్ళే ముందు ఎగ్జామినేషన్‌లో దయచేసి ఎవ్వరితో పక్క వాళ్ళతో మాట్లాడొద్దు. ప్లీజ్. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ. సైలెంట్‌గా కూర్చోండి. మీ పని మీరు చూసుకోండి. ఎవరైనా పలకరిస్తే జస్ట్ హాయ్ ఒక స్మైల్ ఇవ్వండి. ఎవ్వరితో మాట్లాడొద్దు. ఎందుకంటే అందరూ పాజిటివ్‌గా మాట్లాడడం చేత కాదు గనక సాధ్యమైనంత వరకు మాట్లాడొద్దు. సో, ఎగ్జామ్ హాల్‌లో కూర్చున్నాం. అంటే మీరు ఇందాక అనుకున్నట్టుగా 1 అవర్ బిఫోర్‌గా హడావుడిగా వెళ్ళొద్దు. అంటే ఈ మధ్య మనం టీవీలో అక్కడక్కడ చూస్తున్నాం. పిల్లలు 5 నిమిషాల ముందు హడావుడిగా వెళ్ళడం, మీ హార్ట్ బీట్ పెరిగిపోవడం, కాస్త ఎండగా ఉంది, మీకు దాహం అవ్వడం ఇలాగ చాలా జరుగుతుంది గనక ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ పిల్లలందరూ కూడా దయచేసి ఒక గంట ముందు ఎగ్జామినేషన్ హాల్‌లోకి ఉండాలి. వెళ్ళాలి. వెళితే హాల్‌లోకి వెళ్ళడానికి మీకు టైం ఇస్తారు. వెళ్ళి ప్రశాంతంగా కూర్చోండి. మీ టేబుల్ మీరు ఏదైతే ఎగ్జామ్ హాల్‌లో కూర్చున్నారో ఆ ప్లేస్ కూర్చోండి. ప్లేస్‌కి లెఫ్ట్, రైట్, స్ట్రెయిట్ ఒకసారి చూసుకోండి. అక్కడ ఉన్న వాళ్ళందరిని చూడండి. ఒకసారి చిన్న స్మైల్ చేయండి. ఎవ్వరిని కూడా పలకరించొద్దు, మాట్లాడొద్దు. ఒకళ్ళని వైపు చూసి నవ్వాడు, నవ్వు. నువ్వు కూడా నవ్వు. ఎనఫ్ నవ్వారు. చక్కగా కొద్దిగా వాటర్ తీసుకొని తాగు. ప్రశాంతంగా కూర్చోండి. పేపర్ ఇచ్చేలోపు కూడా హాయిగా మళ్ళీ కళ్ళు మూసుకొని ఒక్క 2 నిమిషాలు నువ్వు చదువుకున్నదంతా కూడా గుర్తు తెచ్చుకోండి. ఈ ఎగ్జామ్ రాసే ముందు మీరు అంటే పేపర్ మీకు ఇంకివ్వకముందు మీకు కొంత టైం ఉంటుంది కదా! ఆ టైంలో మీరు చక్కగా కళ్ళు మూసుకొని ఈరోజు నేను ఎగ్జామ్ చాలా రాస్తాను. ఈరోజు నేను ఎగ్జామ్ చాలా రాస్తాను. ఈరోజు నేను ఎగ్జామ్ చాలా రాస్తాను. అన్ని ప్రశ్నలకి సమాధానాలు రాయగలను. అన్ని ప్రశ్నలకి సమాధానం రాయగలను. తప్పనిసరిగా అన్నిటికీ అటెంప్ట్ చేయగలను. ఐ క్యాన్ డూ. ఐ క్యాన్ రైట్ అని మీకు మీరుగా సజెషన్స్ ఇచ్చుకోండి. సో, పేపర్ ఇస్తారు. పేపర్ ఇచ్చినప్పుడు వరుసగా అంటే మీకు ఏ పద్ధతి అయితే ఇష్టమో చూసుకోండి. అంటే వరుసగా అన్నీ చదివేసిన తర్వాత రాయడమా? లేదా ఏ సెషన్ సంబంధించి ముందు ఒక విభాగం చూసి మళ్ళీ నెక్స్ట్‌కి వెళ్ళడమా చూసుకోండి. కంగారు పడి రాయకండి. నీకు బాగా వచ్చింది అందరూ చెప్పే మాట ఏంటి? మీరు బాగా అటెంప్ట్ చేయగలిగింది 100కి 100 చేయగలిగింది ఫస్ట్ ఆ నెంబర్ వేసి జాగ్రత్తగా నీట్‌గా రాయండి. పేపర్‌కి మార్జిన్ చక్కగా చూసుకోండి. 2 వైపులా మార్జిన్ వదలగలిగితే సూపర్. ఆ మార్జిన్ జాగ్రత్తగా చూసుకోండి. రాస్తున్నప్పుడు కంగారు పడకండి. మీ చేతిలో మంచిగా ఒక కర్చీఫ్ పెట్టుకోండి. ఎందుకంటే చాలామందికి రాస్తున్నప్పుడు ఏదంటే చెమటలు పడతాయి. కాస్త ఇబ్బంది పడతారు. అందుకని ఎప్పుడు కూడా కర్చీఫ్ ఉంచడం వల్ల ఏముందంటే లేకపోతే మీకు చెమట పడడం వల్ల పేపర్ మీద అది పడుతుంది. అందుకని ఇక్కడ కూడా జాగ్రత్త తీసుకోవాలి. పెన్స్ మీ అందరికీ తెలుసు 2, 3 రకాల పెన్స్ తీసుకుంటాం. ఆ పెన్ను కూడా ఫ్రెష్‌గా కొత్తగా ఉండకూడదు. కొత్త పెన్నే. కానీ 1, 2 సార్లు మీరు ఇంటి దగ్గర ఆ పెన్నుతో రాసుకోవాలి. రాసి చూసుకుంటే అది రన్నింగ్‌లో ఉండాలనమాట. ఒకసారి కొత్త పెన్ రాయడం మానేస్తుంది. అంటే మీ దగ్గర 2, 3 పెన్నులు ఉండాలి. ఒక వాటర్ బాటిల్ ఉండాలి. ఒక కర్చీఫ్ ఉండాలి. మీకు ఎగ్జామినేషను పేపర్ ఇచ్చిన తర్వాత ఆ చెప్తున్న వ్యక్తి ఎవరైతే ఇన్విజిలేటర్ ఉంటారో కొందరు చాలా సాత్వికంగా ఉంటారు. అంటే కాస్త మంచిగా ఉంటారు, ప్రేమగా ఉంటారు. కొందరు స్ట్రిక్ట్‌గా ఉంటారు. స్ట్రిక్ట్‌గా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో భయపడకండి. వాళ్ళెవరైనా సరే ఏమి భయపడక్కర్లా. ఎందుకంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు గనక జాగ్రత్తగా రాయండి. ఎవరో కాపీ కొట్టొద్దు, దిక్కులు చూడొద్దు, తల తిప్పొద్దు, బీ కేర్‌ఫుల్ ఇలాంటి కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు స్వతహాగా మనం భయపడతాం. భయపడకండి. ఎందుకంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. మీరు మీ పని మీరు చేసుకోండి. వాళ్ళు ఏమన్నా సరే మీరు హ్యాపీగా ఏం చేయగలరో ఆ పని చేయండి. అంటే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు జాగ్రత్తగా అంటే మనం ఎగ్జామ్ మొత్తం మీకున్న టైం 2:30 గంటలు గానీ, 3 గంటలు మీ టైం ఏదైతే ఉందో మీరు ముందుగా వెరీ ఇంపార్టెంట్‌గా మీరు వచ్చినవన్నీ రాసి చివర్లో మనకి సగం కాస్త వచ్చేవి కొంత గుర్తుంటుంది, కొంత గుర్తుండదు. అది చివర్లో రాసి ఇక లాస్ట్ అండ్ ఫైనల్‌లో మనం ఇంకా చాయిస్ అంటే మనం ఇంక ఇది రాయాలి. అది మీకు సమాధానం తెలీదు. దాన్ని ట్రై చేసి రాయండి. లాస్ట్ రానిది
కొంచెం అంటే మీరు సపోజ్ ఒక 10 పాయింట్స్ అనుకుందాం దాని ఆన్సర్. మీకు 2 పాయింట్లే తెలుసు. 2 పాయింట్లు రాసి మిగిలినవి ఊహించి ఊహాత్మకంగా రాసే ప్రయత్నం చేయండి. కానీ వదలొద్దు. ఏ ప్రశ్నకి సమాధానం వదిలే ప్రసక్తి లేదు. రాసి తీరాల్సిందే. రాయండి. మీకు ఎప్పుడైనా రాస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ వచ్చింది అంటే మీకు గుర్తు రావట్లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను టెక్నిక్. ఎప్పుడైతే మీకు అంటే మీ పెన్ ఆగిపోయింది, మీకు ముందుకు వెళ్ళలేకపోతున్నారు, అస్సలు భయపడకండి. వెంటనే మళ్ళీ జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. మంచి బ్రీత్ తీసుకోండి. కొద్దిగా వాటర్ తాగండి. ఎస్, నేను ఇప్పుడు రాయగలను అని స్టార్ట్ చేయండి. అంటే ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడం అంతే తప్ప, మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు లెఫ్ట్ రైట్ స్ట్రైట్ కొందరు చాలా స్పీడ్గా రాసేస్తుంటారు, కొందరు చాలా వేగవంతంగా రాసేస్తుంటారు, కొందరేమో స్లోగా రాస్తుంటారు, కొందరు తలగొట్టేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి అంత గుర్తురాదు. ఇప్పుడు మీరు ఎవరిని చూసినా ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క మెసేజ్ వస్తూ ఉంటుంది. ఒకడు బాగా రాసామని చూస్తే వాళ్ళలా నేను బాగా రాయలేకపోతున్నాను అన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకొక వ్యక్తి రాయకుండా వాడు టైం పాస్ చేస్తూ ఉంటాడు, వాడికి గుర్తురాదు, పెన్ను తిట్లా కొట్టుకుంటూ ఉంటాడు. అంటే వాడికి ఏం లేదు అంటే ఇండైరెక్ట్గా వాడికంటే నువ్వు బెటర్గా రాయగలుగుతున్నావు కదా. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే నీ చుట్టుపక్కల నీ పేపరు నీది ఎంతసేపు నీ వ్యవహారం తప్ప నీ చుట్టూ జరుగుతున్న వాటిని అబ్జర్వ్ చేయకండి. అస్సలు వద్దు మనకి. ఎందుకంటే దీనివల్ల మనకి పాజిటివ్ నెగిటివ్ రెండు మిక్స్ అయిపోతాయి. నీకు ఏదైతే వచ్చో దాన్ని ప్రశాంతంగా రాయండి. ఒకవేళ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు సడన్గా మీకు స్ట్రక్ ఉంటారు, అంటే పెన్ లాగే మన బ్రెయిన్ కూడా స్ట్రక్ అయిపోతుంది, బ్లాక్ అవుతుంది. జస్ట్ ఇమీడియట్గా మీరు ఎక్కడైతే కూర్చొని అక్కడి నుంచి లేచి నించోండి. ఒకసారి మంచి బ్రీత్ తీసుకోండి, కూర్చున్న వెంటనే మీకున్న ఆ స్ట్రెస్ రిమూవ్ అయిపోతుంది. వన్స్ మీరు రిమూవ్ అయిన వెంటనే మీరు బ్రహ్మాండంగా రాస్తారు. అంటే ఎగ్జామినేషన్ పూర్తయిపోయింది. ఈ పాయింట్ మాత్రం చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ రాసి బయటకు వస్తున్నారు కదా, వస్తున్నప్పుడు నీతో పాటు ఉన్న ఫ్రెండ్స్, నీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎగ్జామ్ గురించి అడుగుతారు, ఎలా రాసావని. గుర్తుపెట్టుకోండి, నువ్వు రాసింది రిజల్టు, నువ్వు ఏది రాసావో అది రిజల్టే వస్తుంది. ఏది రాస్తే అదే రిజల్ట్ వస్తుంది. నీ రిజల్ట్తో వీళ్ళెవరికీ పని లేదు. నువ్వు మీ అమ్మా నాన్నకి మాత్రమే సమాధానం చెప్పుకోవాలి, లేదా మీ టీచర్ గారికి సమాధానం చెప్పాలి. ప్రపంచంలో ఇంకెవ్వడికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కనుక ఎగ్జామ్ గురించి ఎవరు అడిగినా చాలా నవ్వుతూ అద్భుతంగా రాశాను, బాగా రాశానని చెప్పండి. అయిపోయింది. ఇంకా రెండో క్వశ్చన్ ఉంటుందా? ఎవరు అడగరు మనల్ని. పరీక్ష ఎలా రాసామా? చాలా బాగా రాశానండి, చాలా బాగా రాశాను, అద్భుతంగా రాశాను, బాగా రాశాను, అంత అయిపోయింది. కానీ అమ్మకి నాన్నకి మీ టీచర్ ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం మీరు ఏం రాశారనేది చెప్పండి. ఎందుకంటే వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారు, మళ్ళీ వాళ్ళు మనల్ని గైడ్ చేస్తారు. కనుక వాళ్ళకి చెప్పాలి. బయట ఎవ్వడికి కూడా ఏమీ చెప్పకండి, ఏం రాశాను, అన్నీ బాగా రాశాను. ఎందుకంటే నేను చాలామంది దగ్గర చూశాను, పిల్లలు క్వశ్చన్ పేపర్ తెచ్చుకొని 5 రాశావు అనే టిక్కులు పెట్టుకుని ఇది రాశాను. ఈ రాస్తున్నప్పుడు 7వ ప్రశ్న 8వ ప్రశ్నకి సమాధానం ఇంకొకటి రాసి ఉంటాడు, అంటే తప్పు రాసి ఉంటాం. ఈ తప్పు రాసిన దాని యొక్క బాధ రేపటి ఎగ్జామ్ మీదే రిఫ్లెక్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఈరోజు పరీక్ష అయిపోయింది, వదిలేయండి. ఈరోజు పరీక్ష ఎలా రాసావు? అద్భుతంగా రాశాను, బాగా రాశాను, సూపర్గా రాశాను, అయిపోయింది. ఎగ్జామ్ రాసి బయటకు వచ్చావు. రేపటి ఎగ్జామ్ గురించి ఆలోచించడం మొదలు పెట్టండి. రేపటి ఎగ్జామినేషన్ని ఈరోజు ఎగ్జామ్ రాసావు కదా, నీకు కొంత ఐడియా వచ్చింది కదా, సో రేపటి ఎగ్జామ్ కూడా సబ్జెక్ట్ మారుతుంది కానీ ప్యాటర్న్ సేమ్ ఉంటుంది. కనుక జాగ్రత్తగా మళ్ళీ ఏదైతే నిన్న మనకు వచ్చాయో ప్రశ్నలు వచ్చాయో అలాగే కాస్త మనం అడగడానికి అవకాశం ఉంటుంది. కనుక రేపటి ఎగ్జామ్ గురించి ఈరోజు మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయండి. గుర్తుపెట్టుకోండి. తర్వాత మీకు నచ్చని ఫుడ్డు, అలాగే ఎక్కువ ఫుడ్ తినకూడదు. ఎగ్జామ్లో లైట్ ఫుడ్ తీసుకోవాలి, లిక్విడ్ బాగా తీసుకోవాలి. నాన్ వెజ్ అస్సలు తినకూడదు. వేపుడు ఐటమ్ ఉంటాయి కదా, ఫ్రై ఐటమ్స్, అట్లాగా లేట్ నైట్ తినడం, ఇట్లాంటి పిచ్చి పనులు చేయకండి. కొంచెం తినండి, తక్కువ తినండి, కొంచెం వాటర్ తీసుకోండి, మిల్క్ తీసుకోండి, ఏదో హార్లిక్స్ బూస్ట్ లాంటిది ఏమైనా ఇస్తే తీసుకోండి తప్ప ఫుడ్ హెవీగా తినకండి. ఫుడ్ హెవీగా తినడం వల్ల ఏమవుతుందంటే ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుంది. అలాగే ఫ్రై ఐటమ్స్ అట్లా తింటే వాటి వల్ల ఇబ్బంది వస్తుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో నైట్ టైము లైట్ ఫుడ్ తీసుకోండి, కొంచెంగా తీసుకోండి, వాటర్ ఎక్కువ తీసుకోండి. మీరు స్లీపింగ్ పడుకుంటారు కదా, రేపు ఎగ్జామ్ రాయబోతున్నాను, నైట్ చదువుకొని పడుకుంటున్నాం, పడుకునేటప్పుడు కూడా ప్రశాంతంగా రేపు ఎగ్జామ్ నేను ఎగ్జామ్ బాగా రాయగలను, ఇప్పుడు నేను ప్రశాంతంగా పడుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ మన మీద అద్భుతమైన ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. నేను చెప్తున్నది ఏది కూడా అన్సైంటిఫిక్గా చెప్పట్లే, ఇట్స్ ప్యూర్లీ సైంటిఫిక్. పక్కాగా ఇది నిరూపించబడింది, దీని మీద రీసెర్చ్ జరిగింది. మీరు పడుకునేటప్పుడు ప్రశాంతంగా పడుకోండి. రేపు నేను ఎగ్జామ్ బాగా రాస్తాను, నేను ఏదైతే చదివానో అవే నాకు ప్రశ్నలు
వస్తాయి. అవే సమాధానాలు రాయగలను. నేను ఎగ్జామ్ బాగా రాయగలను. నేను బాగా రాయగలను అని ప్రశాంతంగా పడుకోండి. ఉదయం లేచిన వెంటనే చక్కగా ఆ 2 చేతులు ఇలా పెట్టుకోండి. ఇలా చూసుకొని యెస్, ఈరోజు ఎగ్జామ్ నేను బాగా రాస్తాను. ఈరోజు బాగా రాస్తాను. గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ మీ మైండ్‌కి మీరు చెప్పాల్సిన మాటలన్నీ పాజిటివ్‌గానే చెప్పాలి. యెస్, నేను ఈరోజు బాగా రాయగలను. ఈరోజు బాగా చదివాను. నేను అన్నీ అటెంప్ట్ చేయగలను. మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్ పూర్తయిన తర్వాత ఆ ఎగ్జామ్ గురించి ఎవరి దగ్గర డిస్కస్ చేయొద్దు. ఎవరి దగ్గర డిస్కస్ చేయొద్దు. ఎందుకంటే డిస్కస్ చేయడం వల్ల జరగబోయే సెకండ్ ఎగ్జామ్ మీద దీని ఇంపాక్ట్ పడుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ అయిపోయిందా? సూపర్ రాశారు, బాగా రాశారు. నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయిపోండి. ఎవరు ఏం చెప్పినా వినండి. దాన్ని మైండ్‌కి తీసుకోకండి. ఎందుకంటే మనకు చాలామంది చాలా రకాలుగా సజెషన్స్ ఇస్తూ ఉంటారు. ఎవరు పడితే వాళ్ళు సలహాలు ఇస్తుంటారు. సలహాలు ఇస్తున్నప్పుడు ఆ సలహాలను మనం పాజిటివ్‌గా తీసుకోవాలి తప్ప నెగెటివ్‌గా తీసుకోకూడదు. అంటే మీరు ఎగ్జామ్స్ అన్నీ బాగా రాయగలడు అన్న భావాన్ని ఎప్పటికప్పుడు లోన అనుకుంటూ ఉండండి. అస్సలు భయపడొద్దు. రాని ప్రశ్నకు కూడా నేను చెప్తున్నాను, మీరు చదివి ఉంటే, మీ సబ్కాన్షియస్ మైండ్‌లో అది ఉంటే మీరు ట్రై చేసి రాయొచ్చు. ప్రయత్నపూర్వకంగా రాయొచ్చు. అంతేగాని ఇది నాకు రాలేదని భయపడకండి. రాసేయండి. ఏదో ఒకటి లాస్ట్‌లో అది ఫైనల్ చెప్తున్నాను. ఫైనల్‌గా తర్వాత అక్షరాలు అంటే మీరు ఇప్పుడు నేను కొత్తగా ఏం చెప్పేదేం కాదు. హ్యాండ్ రైటింగ్ అనేది బాగుండాలి. హ్యాండ్ రైటింగ్ బాగుండాలంటే అర్జెంట్‌గా మారిపోదు గనక ఉన్న దాంట్లో జాగ్రత్తగా రాయడానికి ట్రై చేయండి. అక్షరాలు, అక్షరాలు 4 అక్షరాలు కలిస్తే ఒక పదం. 4 పదాలు కలిస్తే వాక్యం. ఎక్కడ కామా పెట్టాలి? ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి? అక్షరాల మధ్య దూరం ఉండకూడదు. పదాల మధ్య కొంచెం దూరం ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అక్షరాల దగ్గరగా ఉండాలి. పదాలు కొంచెం దూరంగా ఉండాలి. ఫుల్ స్టాప్ పెట్టే దగ్గర ఫుల్ స్టాప్, కామా దగ్గర కామా. ఒక ప్రశ్నకు సమాధానం రాసిన తర్వాత ఒక లైన్ వదిలేసి మళ్ళీ కొత్త సమాధానం రాయాలి. అంటే ఇలా రాయడం వల్ల కూడా మీ రైటింగ్ అందంగా లేకపోయినా అందంగా కనిపిస్తుంది. అంతేగాని కంగారు పడిపోయి రాయడం ఇలాంటి ప్రయత్నం చేయకండి. నీట్‌గా రాయడానికి ట్రై చేయండి. మీరు బాగా రాయగలరు, రాస్తారు. విజయోస్తు. మీరు తప్పనిసరిగా విజయం సాధిస్తారు. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు చదివింది మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో రికార్డ్ అయి ఉంటుంది గనక మీరు ఎగ్జామ్ అద్భుతంగా రాయగలరు. సో, మీరు ఎళ్ళే ముందు, వెళ్ళిన తర్వాత, వచ్చిన తర్వాత కూడా ఆల్వేస్ మీరన్నిటిని హ్యాపీగా, పాజిటివ్‌గా తీసుకునే ప్రయత్నం చేయండి. ఎవ్వరి దగ్గర ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత డిస్కషన్ చేయొద్దు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను. ఎందుకంటే మాకు కొన్ని కేసులు వస్తుంటాయి. అనవసరంగా నిన్న రాయని ఒక్క ప్రశ్న బాగా చదివిన సబ్జెక్ట్ మీద ఇంపాక్ట్ వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకని ఎవరితోనూ ఏ విషయాలు మాట్లాడొద్దు. ఫోన్‌లో ఎక్కువ అస్సలు ఫోన్ యూజ్ చేయకండి. సో వాట్ ఏమవుతుంది? అన్నెసెసరీగా మాట్లాడకండి. కూల్‌గా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఎంత మీరు కూల్‌గా ఉంటారో మీరంత బాగా ఎగ్జామినేషన్ రాయడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యి ఉన్నారో మీరు అదే రాస్తారు. కొత్త ప్రిపరేషన్ ఏమి మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. మననం చేసుకుంటూ ఉండండి. టైం దొరికినప్పుడల్లా మీరు ఏదైతే ప్రశ్నకు సమాధానం తెలుసో దాన్ని ఒకసారి రిమెంబర్ అంటే గుర్తెచ్చుకునే ప్రయత్నం చేయండి. మననం చేస్తూ ఉండండి. మననం చేయడం వల్ల ఏమవుతుందంటే రీకాల్ చేయడం వల్ల గుర్తుంటుంది. సో, ఈ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో వీటిని మీరు తూచా తప్పకుండా ఫాలో అవ్వగలిగితే ప్రతి ఎగ్జామ్‌లో మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. 100% 100కి 100 మార్కులు అటెంప్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. 100కి 100 మార్కులు అటెంప్ట్ చేయాలి. ప్రతి ప్రశ్నకి సమాధానం రాయాలి. నువ్వు అదృష్టం కొద్దీ నువ్వు రాసిన దాంట్లో క్రియేటివిటీ ఉందనుకోండి, దానికి మార్కులొస్తాయి. ప్రశ్న సమాధానం 100% ప్రశ్నకి సమాధానమే రాసి మార్కులు సంపాదించడమే కాదు, యాజ్ ఇట్ ఈజ్‌గా సమాధానం రాయడం ఒక ఎత్తు, సమాధానాన్ని మరో కోణంలో కూడా రాస్తూ ఉంటారు. దాన్ని సమ్ క్రియేటివిటీ అంటారు. సో, ఆ క్రియేటివిటీ వల్ల కూడా కొన్ని సందర్భాల్లో మనకి మార్కులు పడే అవకాశం ఉంటుంది కనుక సాధ్యమైనంత వరకు ఈ పాయింట్‌ని దృష్టిలో పెట్టుకోండి. ఎగ్జామ్‌కెళ్ళేటప్పుడు తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ ఉంటే వాళ్ళకి నమస్కారం పెట్టడం, అమ్మ, నాన్నకుంటే వాళ్ళకి కూడా నమస్కారం పెట్టి వెళ్ళాలి. వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోండి. అలాగే మీకు నచ్చిన దేవుడు ఉంటారు కనుక ఆ దేవుడి దగ్గరికి కూడా వెళ్ళి ఒక దండం పెట్టుకొని నేను ఎగ్జామినేషన్ బాగా రాయాలని దీవించమని అడగాలి. అంతేగాని అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు హెల్ప్ చేయమని అడగకూడదు. నేను చదివిన దేవుడిని ఎప్పుడు అడిగి ఏం అడగాలంటే, నేను చదివినవి నాకు ఆ సందర్భంలో గుర్తిచ్చేటట్టు చేయండి దేవుడు అని అడగండి. అప్పుడు దేవుడు హెల్ప్ చేస్తాడు. లేకపోతే ఏ దేవుడు కూడా హెల్ప్ చేయడు. పూజలు చేసేసి పెన్నులు, పుస్తకాలు పెట్టేస్తే దేవుడొచ్చి మనకు మార్కులు ఇవ్వడం. సో, దైవాన్ని ఏం అడగాలంటే, నేను గతంలో చదివి ఉన్నది ఎగ్జామినేషన్‌లో వచ్చింది. నేను సడెన్‌గా మర్చిపోయాను. అది నాకు గుర్తు చేయండి. నేను రాసేటట్టుగా నాకు గుర్తు చేసే ప్రయత్నం చేయండి. ఇలా మనం దేవుడిని అడిగితే అంటే మన జెన్యూన్ కోరిక అంటారనమాట. న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన కోరికైతే దేవుడు కూడా తీరుస్తాడు. అర్థమవుతుందా?
సో థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కగా ఎగ్జామ్ రాయండి, విజయం సాధించండి. విజయం సాధించడానికి మనం అందరం పుట్టాం. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక ఎగ్జామ్ మాత్రమే. ఇంకొక ఎగ్జామ్ ఉంటుంది. తక్కువ వస్తే బెటర్మెంట్ రాస్తాం. ఒకవేళ అంతకన్నా తక్కువ వచ్చేసి సో వాట్? జీవితంలో చాలా ఎగ్జామ్స్ ఉంటాయి. అందులో ఇది ఒక చిన్న ఎగ్జామ్, చిన్న పరీక్ష. గుర్తుపెట్టుకోండి. 10వ తరగతి రాయబోతున్న పిల్లలకి చెప్పొచ్చేది ఏంటంటే, భారతరత్న పొందిన ఒక వ్యక్తి 10th క్లాస్లో మార్కులు తక్కువ వచ్చాయి. ఇంకా చెప్పాలంటే ఒక వ్యక్తి ఫెయిల్ అయిపోయాడు. ఫెయిల్ అయిన వ్యక్తులు కూడా ఈ దేశంలో అత్యున్నత స్థాయిలో ఉన్నారు. ఫెయిల్ అవ్వడం తప్పు కాదు. గుర్తుపెట్టుకోండి, ఫెయిల్ అవ్వడం తప్పు కాదు. ఫెయిల్ అనే క్వశ్చనే లేదు. తక్కువ మార్కులు వస్తాయి. సో వాట్? సో ఇలా మీరు ఆలోచించగలిగితే ఎగ్జామ్స్ అన్ని రిజల్ట్ గురించి ఆలోచించకండి. ఎగ్జామ్ రాసేసేయండి. ఏ రిజల్ట్ వచ్చినా యాక్సెప్ట్ చేయొచ్చు. అమ్మా నాన్నకి చెప్పండి మీరు ఏం రాశారు, మీకు ఏమైనా ఇబ్బంది వస్తే అమ్మా నాన్నకి చెప్పండి తప్ప దయచేసి ఇంట్లోంచి పారిపోవడం, ఈ ఆత్మహత్యలు చేసుకోవడం, ఎక్కడికో వెళ్ళిపోవడం, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి. ఎగ్జామ్ ఇది ఓన్లీ వన్ ఎగ్జామ్. ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి. దీని తర్వాత ఉంటాయి, దీని ముందు ఉంటాయి. మనందరికీ తెలిసిందే. కనుక బీ సింపుల్, బీ కేర్ఫుల్. ఎప్పటికప్పుడు కేర్ఫుల్గా ఉండే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.